వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ఎంత హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచారు అని అంటే ఆ ఫోటోని ఒక్కరు ఎమ్మెల్సీ తలకిందుగా తీసుకొస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఏమో ఒక పాంప్లెట్ లా ఉపయోగిస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ పని అయిపోయిన తర్వాత ఇలా పడేస్తాడు. ఇది మా నాయకులు చెబితే వాళ్ళు అంటారు, గౌరవ మాధవ్ అనే ఎమ్మెల్సీ గారేమో ఎవరైనా చెప్పులేసుకొచ్చారంటే నేను రాజీనామా చేస్తాను అంటాడు. చూడండి ఒకసారి, మీరు చెప్పులేసుకునే వచ్చారు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో గుర్తెచ్చుకోండి. కౌన్సిల్కి వస్తున్నారు, కౌన్సిల్కి వచ్చి ఏదైనా సభ నడపనిస్తున్నారా, ప్రశ్నోత్తరాలు అవ్వనిస్తున్నారా, కనీసం సమాధానం వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోలని ఎలా వాడారో ఒకసారి మీరు చూడండి. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడుతున్నారు. ఎందుకంటే ఉండే డబ్బు దొంగేసినప్పుడే ఈ మాత్రంకే విచిత్రమా అని అడిగాడు ఆయన. అంత పరమ పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేసినప్పుడు ఆ నెయ్యి కల్తీ అయితేనే తిరిగి ఇంకొకరి మీద బురజల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నది చాలా తప్పు. మీరు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పే తీరాలి. మీరు చేసిన తప్పు క్షమాపణ చెప్పండి, చెప్పిన తర్వాత ముందుకెళ్ళండి. వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ఎవరు భూమి మీద లేరు, అది మాత్రం గుర్తుంచుకోమని నేను కోరుకుంటున్నాను.